లేరురా? సూపర్ రా. రే ఇక్కడ కూడా ఎవరు లేరురా? పద ముందుకెళ్ళి చూద్దాం. సిటీలో ఎక్కడ చూసినా బెచ్చగాళ్ళు లేరురా. నీ లవ్ సక్సెస్ రా, నీ లవ్ సక్సెస్. నీకు తిరగలేదు ఇక. యుర్రెక్క సక్క మిక్క నీ లవ్ సక్సెస్ ఇంకా. యుర్రెక్క సక్క మిక్క నీ లవ్ సక్సెస్ ఇంకా. రే వీళ్ళంతా ఎక్కడ ఉన్నారేంట్రా? ఏంట్రా వీళ్ళంతా? చూద్దాం పద. వెళ్ళండి, మీకు కూడా పెడతారు. ఏంటిది? ఏం చేస్తున్నావు? నువ్వా? ఏముంది, నువ్వు మా వాళ్ళకు విందు భోజనాలు అలవాటు చేసావు అనుకున్నావు. నీ నిర్వాహం వల్ల మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆకలితో అలమటిస్తున్నారు. గవర్నమెంట్ వరద బాధితులను ఆదుకున్నట్టు నేను మా వాళ్ళకు భోజనం పెట్టి ఆదుకుంటున్నాను. నీ ముష్టి ముదరస్టప్పు తెలివితేటలు ఏడ్చినట్టున్నాయి. నానా తంటాలు పడి నేను సిటీలో అందరినీ ముష్టి వేయకుండా ఆపితే నువ్వు ఇలా ముప్పూట్లా మేపితే వీళ్ళందరూ ఇంకెలా మారుతారు? మారరు. వాళ్ళు మారాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు మారతానన్నా నేను మారనివ్వను. ఎన్నాళ్ళు ఇలా మేపుతావు? ఎన్నాళ్ళైనా మేపుతాను. ఇన్నాళ్ళు వాళ్ళు సంపాదించిన దాంట్లో వచ్చి నాకు పర్సంటేజ్ ఇచ్చి నన్ను ఇంత వాణ్ణి చేశారు. అయినా మీ పాపాలు పోవటానికే కదా మీ వాళ్ళంతా మాకు ముష్టేసేది. చూస్తూ ఉండు, ఏదో ఒక రోజున పాపాలు పెరిగిపోతాయేమని భయపడి మీ వాళ్ళంతా మారుతారు, మారి తీరుతారు. ఆ రోజు కోసమే నేను దేవునికి మొరపెట్టుకుంటున్నా. దేవుడు అంటే గుర్తొచ్చింది. ఇంతకీ నువ్వు హిందువా? కాదు. ముస్లింవా? నై. క్రిస్టియన్ వా? యా, ఐ యామ్ డేవిడ్ మంగోల్. అయితే ప్రతి ఆదివారం నువ్వు చర్చ్కి వెళ్తుంటావే? ఒక్క వారం కూడా తప్పకుండా. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? డోంట్ గివ్ అ ఫిష్ టు ద హంగ్రీ మ్యాన్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ టీచ్ హిమ్ హౌ టు క్యాచ్ ద ఫిష్. ఆకలితో ఉన్నవాడికి చేపను తినడానికి ఇవ్వద్దు, ఎలా పట్టాల్లో నేర్పించమని జీసస్ చెప్పారా లేదా? చెప్పాడు. నువ్వు ఈ రోజు పెడతావు, రేపు పెడతావు, జీవితాంతం పోషిస్తావా? వాళ్ళు కష్టపడి పని చేస్తే వాళ్ళకి ఎవరు తిండి పెట్టిన అవసరం లేదు. వాళ్ళ బతుకులు వాళ్లే బతుకుతారు. వామ్మో, నీ మాటలు పాయిజన్ కంటే డేంజర్. ఇవి గనక మా వాళ్ళ మైండ్కి ఎక్కితే బాబు ఇక మా బతుకులు జటకాబండే. అయినా ఇవన్నీ నాకు అనవసరం. మా వాళ్ళు ఆకలితో ఉంటే నేను చూడలేను. వాళ్ళే నాకు ఆత్మీయులు, నా ఆత్మ బంధువులు. వాళ్ళు నా కోసం వాళ్ళ ప్రాణాన్ని మన్నా ఇస్తారు. అలాంటి వాళ్ళ కోసం ఎంత డబ్బు ఖర్చైనా నేను ఆలోచించను, ఎవరిని లెక్క చేయను. మానవా? మానను. మాననంటే మానను. బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి డిన్నర్ వరకు అన్ని నేనే పెడతాను. ఓకే, పెట్టుకో, రోజు పెట్టుకో. కానీ రేపు ఒక్క రోజు భోజనం పెట్టడం మానే. ఏం జరుగుతుందో చూడు. ఏం జరుగుద్ది? ఆకులు సున్నాం. నీ వాళ్ళ మీద నీకు అంత నమ్మకమా? రేపు ఒక్క రోజు మానే. లేదంటావా చెప్పు, నీ ఇంటి ముందు కూర్చొని నిరాహార దీక్ష చేస్తాను. నీకు అంత కష్టం ఎందుకు లేవా బాబు? సరే, నేను అసలు నాకు రేపటితో వదిలిపోద్దు అనుకుంటే రేపు ఒక్కరోజు భోజనం పెట్టడం మానేస్తానులే. నువ్వు సూపర్ డేవిడ్ మంగోల. డేవిడ్ మంగోల. మంగోల డేవిడ్ మంగోల. అన్న లేకపోతే మన పరిస్థితి ఏంట్రా? మనిషికి 4 ఇల్లు అడుక్కున్నా కూడా అరే టెంట్ లేదేంటి? ఒరిని టెంట్ ఏదిరా? అమ్మో, ఈరోజు భోజనాలు ఉన్నాయా లేవా? ఈరోజు మన కొంప ముంచేలా ఉన్నాడే. అన్నా అన్నా ఎవడ్రాదే? అన్నా అన్నా నేనన్నా గచ్చిబౌలి. గచ్చిబౌలి ఏంట్రా? ఎవడ్రా? మీరా? ఏంట్రా ఇంత అడావుడికి వచ్చారు? ఈ రోజు భోజనాలు ఎక్కడ ఏర్పాటు చేసావన్నా? లేదురా, ఈ పూట మీకు భోజనాలు లేవు. వామ్మో, ఇప్పటికిప్పుడు భోజనాలు లేవంటే మేమంతా ఏడబోవాలన్నా? రోజు పెడతానే ఉన్నాను కదరా, ఈ ఒక్క పూట లేకపోతే ఏమైద్దిరా? మన బెగ్గర్స్ పాలసీ ఏంటన్నా? ఏంటన్నా? ఒక రోజు ఎవడైతే పెడతాడో రోజు ఆడే కదా పెట్టాలి. ఏంట్రా రోజు పెట్టాలని ఏమన్నా రూల్ ఉన్నదా? రూలు ఆకలితో చచ్చిపోమంటారేటి? ఒక్క పూట లేకపోతే చచ్చిపోతావు నువ్వు. నీకే తిని హాయిగా పడుకున్నావు, మా ఆకలి బాధ నీకెట్ట తెలుస్తుంది? వామ్మో, అంటే మీకు నాకు పోలికేంట్రా? అవునులే, మీకు మాకు పోలిక ఎందుకు ఉంటది? మేము అడుక్కు తినేవాళ్ళం, నాకు తినేవాడి దగ్గర గీక్కు తినేవాడి నువ్వు. ఇంకా పోలిక ఎక్కడిది? ఎంత మాట అన్నావురా? బద్మాషరే నిన్ను. ఎవడ్రా బద్మాసు? రే రండిరా. అయ్యయ్యో మంగోల గారు, డేవిడ్ మంగోలా,
ఇప్పుడు ఎలా ఉంది? పాపం డేవిడ్ మంగోల గారి బాడీలో ఆల్ సెంటర్స్ అదురుసురా మామ. కుక్కను బాధినట్టు బాధారుగా ఈయన కుమ్ముడు కుమ్మేర్రా మామ. మీకు అంత లోపు అయిపోయాను నేను. ఆత్మ బంధువులన్నో, ఆత్మీయులన్నో, ఆకులో సున్నమన్నో, సున్నంలోకి ఎముకలు లేకుండా చేశారు చూసావా? ఇప్పుడు పెడతావా రేపటి నుంచి భోజనాలు? భోజనాలు గాడుకుంటే ఓ మై గాడ్, ఇక నుంచి ఇలా దగ్గరికి రానివ్వను. రేపటి నుంచి అడుక్కోవడం బంధు. ఎప్పటికీ కనపడకుండా దూరం వెళ్ళిపోయి చూసుకుంటే మంగోలా. ఏంద్ర మన పరిస్థితి ఇట్ అయిపోయింది. ఎవడు బిచ్చం వేయట్లేదు. మన ఆదరించి అన్నం పెట్టిన డేవిడ్ అన్న అనవసరం కొట్టాం కదరా. దీనంతటి కారణం ఆ సిద్ధుగాడేరా. వాడు గాని ఇప్పుడు కనపడాలి. వాడిని ముక్కలు ముక్కలు కింద నరికేస్తా. అడుగోరా సిద్ధుగాడు, పట్టుకోండి పట్టుకోండి. రారాకెందుకే అమ్మ మాకే చేయి చూపిస్తాను. అయిపోవాలి. రండి. రండి రండి రండి, దయచేయండి, భోంచండి. భోజనాలు రా. చెప్పేంట్రా? ఓకే ఓకే, కానీ 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 ఇదిగో అన్నం పెట్టేవాడు బతికిపోయావు. లేకపోతే నీ సంగతి మామూలుగా ఉండేది కాదు. 7 సార్లే గాని రండి. రండిరా. అటు చూడండి. ఇందాక అక్కడ లారీ ఇటుకరాళ్ళు ఉండాలి. వాటిని పైకి మోయడానికి 3000 కూలీ అడిగారు. కానీ మీరందరూ నా మీద కోపంతో వాటిని పైకి విసిరేశారు. నమ్మలేకపోతున్నారు కదా? అటు చూడండి. మీకు తెలియకుండానే మీరు కష్టపడి 3000 రూపాయలు సంపాదించారు. అర్థమైందా? మీలాగే అందరూ అడుక్కు తింటే ప్రపంచం స్తంభించిపోతుందిరా. కష్టపడి పని చేస్తేనే భోజనం దొరుకుతుంది. నీట్గా శుభ్రంగా ఉంటారు అందరిలాగా. మీకేంట్రా ఈ కర్మ? మిమ్మల్ని అందరూ చీ అంటారు, చీ కొడతారు, ఈసడించుకుంటారు. ఆత్మగౌరవం అక్కర్లేదారా మీకు? అడుక్కు తినడం అంటే ఆత్మాభిమానాన్ని చంపుకొని బతకడమేరా. కష్టపడి పని చేసి భోంచేస్తే అందులో ఉన్న తృప్తి, ఆనందం మీ మొహాల్లో కనపడుతుంది నాకు. వెళ్ళండి. వీలైతే మీకు చేతనైన పని చేసుకొని మనుషుల్లా బతకండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఆల్ సెంటర్స్ అదురుస్తున్నామా? అరే ఇంతలో హెచ్చరించావు కదా, ఇళ్ళలో ఎవడన్నా మాట్లాడంటావా? అరే ఇనుము కాలినప్పుడే అది వంగుతుంది. అన్నం దొరకనప్పుడే ఆకలి బాధ తెలుస్తుంది. దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మారుతారు, మారి తీరుతారు. రావద్దు రావద్దు రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? బోర్డు పెట్టాను కళ్ళు తోపాయా? నేను అడుక్కోవడానికి రాలేదు సార్. నాకు పనిస్తా అన్నారు కదా, ఇవ్వండి సార్, చేస్తాను. అదేంట్రా పని గండం అన్నావు? అంటే నిన్నటి వరకు పని చేస్తే గండం సార్. ఈ రోజు నుంచి పని చేయకపోతే గండం సార్. సరే ఈ బట్టలు తీసుకెళ్ళి మార్చుకొని లోపల డ్యూటీ చేయి. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ 90 రూపీస్ సార్. రూపాయలు టిప్ తీసుకో.
వారిని అడుక్కోవటం మానేసి కష్టపడి పని చేసుకుంటుంటే నన్ను మళ్ళీ బిచ్చగాని చేస్తున్నారేంటి? చూస్తావేటయ్యా తీసుకో. అంటే నేను ఇక్కడ పని చేస్తున్నందుకు మా సార్ కడుపు నిండా భోజనం పెట్టి జీతం ఇస్తున్నారు సార్. టిప్ అక్కర్లేదు సార్. ఇదిగోండి మీరే ఉంచుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అబ్బో నిజంగానే నువ్వు మారావురా. సార్ సెట్ వేసి పెళ్లి చేద్దామా లేదా రామ్ చరణ్ బన్నీ ఎన్టీఆర్ లా హైటెక్స్ లో చేద్దామా? ఎవరి పెళ్లి? సిద్ధుది అమ్మాయి గారిది. సిద్ధు బెగ్గర్స్ అంతానే మార్చేశాడు కదండి, పందెం ప్రకారం పెళ్లి చేయాలి కదా అని. సిద్ధు గెలిచాడా? వెల్కమ్ టు డెలిగేట్స్ అండ్ సిటిజన్స్. మిస్టర్ సిద్ధు అభినందన సభకి విచ్చేసిన వారందరికీ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మన డేవిడ్ మంగోలా గారు ప్రసంగిస్తారు. వెల్కమ్ సార్. వెల్కమ్. సభకు నమస్కారం. కాలాన్ని కొలిచేటప్పుడు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటూ ఉంటాం. ఇక మన జంట నగరాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సిద్ధుకు ముందు సిద్ధుకు తర్వాత అని మాట్లాడుకోక తప్పదు. ఎందుకంటే నిన్నటి వరకు మన జంట నగరాల్లో బిచ్చగాలు లేని ప్రదేశమే లేదు. కానీ నేడు ఏ ప్రదేశంలో చూసినా అసలు బిచ్చగాడే కనపడడు, లేడు. ఈ ఘనత సాధించిన మన సిద్ధును నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. జై హింద్. గౌరవనీయులైన మేయర్ గారిని సిద్ధుని సన్మానించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరి తరఫున మన సిద్ధుని సన్మానించటం నిజంగా గర్వకారణంగా ఉంది. మరి ఈరోజు జిహెచ్ఎంసీ మేయర్ అయినప్పటి నుంచి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, మన హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలని, మన సిటీని బెగ్గర్స్ లేని సిటీ చేయాలని ఎంతో కృషి చేశాను. బెగ్గర్స్ ని మార్చే ప్రాసెస్ లో అమ్మా నాన్న ఆశ్రమం సహాయంతో బెగ్గర్ షెల్టర్ ఏర్పాటు చేశాను. బెగ్గర్స్ ని తీసుకెళ్లడం, నీట్గా తయారు చేయడం, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం, వాళ్ళు కొన్నాళ్ళు మారడం, మళ్ళీ యథాప్రకారం బిచ్చగలుగా చాలామంది అవుతున్నారు. ఆ సమయంలో సిద్ధు వచ్చి వాళ్ళని మార్చాలంటే ముందు మనం మారాలి. భిక్ష వేసేవాడు లేకపోతే బిచ్చగాళ్లే ఉండరు. అదే కాన్సెప్ట్ చెప్పాడు. అది నచ్చి మేము అతన్ని సపోర్ట్ చేశాం. దాని ఫలితమే ఇది. వెల్ డన్ మై బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మన సిద్ధు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మనిషి అనే ప్రతి వాడు కష్టపడే బతకాలని, ఆత్మాభిమానాన్ని చంపుకొని ముష్టెత్తుకొని బతకూడదని, దానికన్నా ఆత్మహత్య చేసుకోవడం మేలని నా తల్లిదండ్రులు నిరూపించారు. అందుకే మనిషి అన్న ప్రతి వాడు కష్టపడి బతకాలనేదే నా యాటిట్యూడ్ గా మార్చుకున్నాను. అందుకే మీ అందరినీ మార్చగలిగాను. నిజంగా అందుకేనా? అవును. కాదు, నీ ప్రేమ కోసం ఇదంతా చేశావు. అవునా కాదా? అవును, అది కూడా ఓ కారణమే. సరే, మేము నీ కోసం మారాం, పని చేసుకొని బతుకుతున్నాం. నువ్వు మా కోసం ఏం చేస్తావు? నా ప్రాణం ఇవ్వమంటారా? చెప్పండి, ఇచ్చేస్తాను. అక్కర్లేదు, నీ ప్రేమను వదిలేయి చాలు. నువ్వు ఒక గొప్ప త్యాగమూర్తివని జీవితాంతం గుర్తు పెట్టుకుని బతికేస్తాం. మళ్ళీ వెనక్కి వెళ్ళాం. మీరు ఈ మాట అందరి తరఫున అంటున్నారా? ఓకే, మీరు చెప్పినట్టే చేస్తాను. ఈ రోజు నుంచి ఆ అమ్మాయిని మర్చిపోతాను. సార్, మనం అనుకున్న పని ఓకే. ఏంటి సిద్ధు, అన్ని విషయాల్లో ఫాస్ట్ గా ఉంటావు. మన ప్రేమ విషయంలో కూడా అంతే స్పీడ్ గా డెసిషన్ తీసుకుంటావా? ఆ టైంలో నేను గుర్తు రాలేదా? చెప్పు సిద్ధు. చెప్పు సిద్ధు.
మాట్లాడుకుంటే మన కన్నీళ్ళు ఒకటవుతున్నాయి. మాట్లాడు సద్దు. ఈ డెసిషన్ తీసుకునే ముందు నా కళ్ళలో నువ్వు మెదిలేవు. ఆ తర్వాత అడుక్కోవడమే మహాపాపం అని ఆత్మహత్య చేసుకున్న మా అమ్మ నాన్న మెదిలేరు. చివర్లో దీనంగా రోడ్డు మీద అడుక్కునే బిచ్చగాళ్ళు నాకు గుర్తొచ్చారు. పెళ్లి చేసుకుంటే మనం ఇద్దరమే హ్యాపీగా ఉంటాం, విడిపోతే కొన్ని వేల జీవితాలు బాగుంటాయి. నా లైఫ్లో ఆలోచించి తీసుకున్న ఫస్ట్ డెసిషన్ ఇది. అర్థం చేసుకుంటామని అనుకుంటున్నాను.